తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ధనుర్మాసంలో రెండవ రోజు, రెండో అవతారిక, రెండో పాశ్రాన్ని గోపికలు ఏ విధంగా వ్రతాన్ని ఆచరిస్తూ దానిలో ఉన్నటువంటి నియమాల గురించి ఈరోజటి పాశ్రంలో స్వామికి విన్నవిస్తూ ఉంటారు గోపికలందరూ కూడా. నిన్నటి రోజు మనం అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము అనేటువంటి ఆ యొక్క దశల గురించి మనం తెలుసుకొని భగవంతుని పొందాలంటే ఇవే కాకుండా ఇంకా మనకి కొన్ని నియమాలు అనేటువంటివి కూడా కావాలి అనేటువంటి ఉద్దేశంతో గోపికలందరూ కూడా ఈరోజు పాశ్రంలో అనుసంధానం చేస్తున్నారు. వైయత్తు ఆశ్వీర్గాల్ నామం నంపా వైక్కు షయ్యం కిరుషైగల్ కేలీరో. స్వామి, ఆ యొక్క స్వామిని పొందినప్పుడే ఆనందం అనేటువంటిది పరిపూర్ణంగా కలుగుతూ ఉంటుంది మనకి. అటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఎక్కడో పుట్టి ఎక్కడో జన్మించి ఇక్కడ నందగోప భవనంకి వచ్చి నందవ్రజానికి వచ్చి ఇక్కడ పెరుగుతున్నటువంటి ఆ యొక్క స్వామిని ఇక్కడ పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా ఆ స్వామిని చూసేసరికి ఆనందం అనేటువంటిది కలిగిపోయిందండి. కూడా అంటే ఆనందాన్ని కలిగింపచేసేటువంటిది స్వామి ఉన్నటువంటి దగ్గర. ఆనాడు ఆ స్వామి అక్కడి నుండి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ వారు అనుభవించినటువంటి ఆ యొక్క బాధలు వర్ణనాతీతమైనటువంటివి. మరి ఇక్కడ స్వామిని వెంబడే ఉండి స్వామి మనకి ఇస్తాడని చెప్పి ఆ స్వామిని పొందకపోవడం అనేటువంటిది యొక్క గోపికలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకోసమనే ఉషకాలములనే అంటే సూర్యోదయానికి పూర్వమే ఆ స్వామిని కొలవడం కోసం, మార్గశీర్ష స్నానాన్ని ఆచరించడం కోసం వీరందరూ కూడా ఆ యొక్క సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాన్ని ఆచరించి ఆ స్వామిని అనుభవించడానికి, స్వామిని పొందడం కొరకై గోపికలందరూ కూడా వస్తూ ఉన్నారట. ఆ స్వామి ఎప్పుడైతే అనుగ్రహం కలుగుతూ ఉంటుందో వీళ్ళకి పరిపూర్ణత్వం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆనాటి కాలంలో రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటువంటి సమయంలో లక్ష్మణుడు వెంట వస్తూ ఉన్న సమయంలో నువ్వు నా వెంట రాకూడదయ్యా, ఇక్కడే ఉండు అని చెప్తే, నేను లేకుంటే నేను ఇక్కడ ఉండలేను, నీవు ఎక్కడ ఉంటావో అదే నాకు ముఖ్యమైనటువంటిది అని చెప్పేసి భక్తితోటి రాముడి వెంట వెళ్ళినటువంటి వాడు లక్ష్మణమూర్తి. దశరథ మహారాజుని నువ్వు నాతో రాకూడదయ్యా, దశరథుడు కూడా నేను కూడా నీ వెంబడి వస్తాను అన్నాడు. ఆ కైకేయి చెప్పింది కదా ఆ యొక్క రాముడు వనవాసానికి వెళ్ళాలి అని. అప్పుడు దశరథ మహారాజు కూడా, నాయనా నువ్వు లేకుంటే నేను కూడా ఉండలేను, నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడికే వస్తానని చెప్పి దశరథ మహారాజు వచ్చేటువంటి సందర్భంలో నువ్వు రాకూడదు, ఇక్కడే ఉండాలి అని రాముడు చెప్పేసరికి ఆ బాధతోటి అక్కడే ప్రాణాన్ని వదిలిపెట్టినటువంటి వాడు. అది స్నేహపూర్వకమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటిది. అది దశరథ మహారాజు యొక్క తత్వం. మరి అటువంటి తత్వాన్ని మేము కూడా అందరం కూడా అటు స్నేహాన్ని ఇటు భక్తిని రెండింటిని కూడా జోడించి నీ యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకై మేమందరం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామయ్యా, మీ అనుగ్రహం మాకు కావాలి అని ఆ గోపికలందరూ కూడా భక్తితోటి స్వామిని స్తుతిస్తున్నారు. నువ్వు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామయ్యా స్వామి, నీ అనుగ్రహం అనేటువంటిదే మాకు పరిపూర్ణంగా కావాలి, నిన్ను చూసేటువంటి ఆ యొక్క ఆనందమే మాకు కావాలి. అంతేకాకుండా మరి నిన్ను పొందాలంటే మేము ఒక వ్రతం చేయాలనుకున్నాం కదా, మరి ఆ వ్రతములో నామం నంపా వైక్కు షయ్యం కిరుషైగల్. స్వామి యొక్క వ్రతం చేయాలన్నాము, మేము ఆచరిద్దామని చెప్పేసి అనుకున్నాం. మరి దానిలో ఉన్నటువంటి నియమాలన్నీ కూడా మేము పాటిస్తేనే నువ్వు మాకు అనుగ్రహాన్ని కలిగింప చేస్తాను అంటే ఆ నియమాలని మేము పెట్టుకొని ఆ వ్రతాన్ని మేము ఆచరిస్తాము. అంతేకాకుండా ఈ వ్రతం చేయడంలో కూడా మేము కొన్ని క్రియలు పద్ధతులు కూడా అవలంబించుకోవాలనుకుంటున్నాము. ఆ రకంగా ఈ యొక్క వ్రతాన్ని మేము ఆచరిస్తామయ్యా అని గోపికలందరూ చెప్తున్నారు. ఎటువంటి పద్ధతులు మరి అంటే పార్కడలుల్ పయ్యత్తింద్ర పరమ నడిపాడి. ఏదో ఊరికే వ్రతాన్ని ఆచరించలేదయ్యా మేము స్వామి, ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడంలో
ఆ పాల సముద్రములో పాలకడలో పవలించి ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని మెల్లగా కీర్తించడం కోసం, ఆ స్వామికి మంగళం అనేటువంటిది పాడడం కోసం, ఆ స్వామి యొక్క పాదాలకి శరణు వేడుకోవడం కోసం ఈ యొక్క వ్రతాన్ని మేము చేస్తాము. అందుకే నిన్నటి రోజు భాషలో మేమేం చెప్పుకున్నాము, నారాయణనే అని అనుకున్నామంటే ఎప్పుడు కూడా మనకి అనుగ్రహాన్ని కలిగింపజేసేటువంటి ఆ యొక్క సర్వేశ్వరుడైనటువంటి ఆ యొక్క నారాయణ్ణి మేము నిన్నటి పాఠంలో మేము చెప్పుకున్నామయ్యా. మరి అలాగే ఈరోజు ఆ యొక్క పాల సముద్రంలో పవలించి ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసం, ఆ యొక్క స్వామిని పాడడం కోసం మేమందరం కూడా వ్రతం చేయాలనుకుంటున్నాము. అంతేకాకుండా మా లోపల ఉన్నటువంటి అజ్ఞాన తిమిరాలన్నీ కూడా తొలగింపచేసేటువంటి ఆ యొక్క స్వామిని కీర్తించడం కోసం, అంతేకాకుండా నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి, స్వామి ఆ యొక్క మా కన్నులైతే ఏవైతే ఉంటాయో ఆ కన్నులకు ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానాన్ని తొలగింపడం కోసం ఈ యొక్క వ్రతంలో మనకి జ్ఞానాన్ని కలిగింపచేసేటువంటిది ఈ యొక్క నేత్రాలు ఉంటాయి. ఆ నేత్ర దర్శనం ద్వారానే మన లోపల జ్ఞానం అనేటువంటిది కూడా ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ భగవంతుని దర్శనం ఎప్పుడైతే చేసుకుంటామో, భగవంతుని ఎప్పుడైతే మనం చూడగలుగుతూ ఉంటామో, అప్పుడు మనకి స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మరి అటువంటిది ఎప్పుడు, అది మన లోపల అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఎలాగా, మనం చేసేటువంటి క్రియల వల్ల, మనం చేసేటువంటి భగవంతునికి సమర్పించేటువంటి ఉపచారాల వల్ల, ధ్యానం వల్ల అది కలుగుతూ ఉంటుంది. అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం కలగగానే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది మన లోపల ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం అనేటువంటి ప్రకాశించినప్పుడే మనం భగవంతుని కీర్తించగలుగుతూ ఉంటాము. అందుకే మా లోపల ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం తొలగిపోవాలయ్యా. అందుకే మేము ఈ యొక్క వ్రతంలో కొన్ని నియమాలు చేసుకుంటున్నాం. ఏంటిది, నెయ్యున్నోం పాలున్నోం. అంతేకాదయ్య స్వామి, నీకు చాలా ఇష్టమైనటువంటిది ఉంది. ఏంటిది, మధురమైనటువంటిది ఆ యొక్క నెయ్యి. ఆవు పాలతో తయారు చేసి పెరుగును ఏర్పాటు చేసి దాన్ని చక్కగా చిలికి అందులో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వెన్న ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో ఆ మధురమైనటువంటి పదార్థము నీకెంత ప్రీతో కదయ్య స్వామి. అటువంటి ఆ యొక్క పదార్థాన్ని ఈ మాసంలో మేము ముట్టుకోము, మేము ఆరగించము. ఎప్పుడైతే నీ ద్వారా మాకిస్తే అప్పుడు మేము స్వీకరిస్తాము. అందుకే ఆ నెయ్యున్నాం, దాంతోపాటు ఇంకోటి ఏంటిది, పాలున్నాం. ఆ పాలు కూడా మేము స్వీకరించము. ఇవన్నీ కూడా నీకే, ఎప్పుడైతే నువ్వు మాకు లభిస్తావో అప్పుడే వీటిని మేము స్వీకరిస్తామయ్యా. అందుకే అవి రెండు కూడా మేము ముట్టుకోకుండా ఉంటాము. ఈ పాడి సంపద అనేటువంటిది కూడా కృష్ణతత్వాన్ని గూర్చి తెలియచేసేటువంటిది ఎక్కువగా. అటువంటి ఆ యొక్క తత్వాన్ని నీవు అనుగ్రహించినప్పుడు మాత్రమే మేము పొందుతూ ఉంటాము, తీసుకుంటాము. వాసుదేవ సర్వమితి. ఆ వాసుదేవుడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ అంతటా కూడా ఉన్నటువంటి ఆ యొక్క స్వామి ఈ గోవులలో ఎక్కువగా ఉంటూ ఉంటాడు, గోపబాలకుడు కాబట్టి. ఆ స్వామి చక్కగా పిల్లల వాయిస్తూ నాదాన్ని వింటూ ఆ ఆవులన్నీ కూడా మైమర్చిపోయి ఉంటూ ఉంటాయట అప్పుడప్పుడు. అటువంటిది ఆ యొక్క కృష్ణ పరమాత్మని స్తుతించడం కోసము మేము తెల్లవారే స్నానం చేయాలనుకుంటున్నామయ్యా. అందుకే నాట్కాలే నీరాడి ఆ యొక్క ఆచరించడం, మార్గశిర స్నానాన్ని మేము ఆచరించడం కోసము సూర్యోదయానికి పూర్వమే లేచి ఆ స్వామిని స్తుతించాలి మేము. అంతేకాదు, మయ్యట్టె శుధోం మలరిట్టునాం ముడియోం. ఆ ఆడవారికి నయనాలు అంటే కళ్ళు అనేటువంటి అందాన్ని కలిగింప చేసేటువంటివి. ఆ కళ్ళకి చక్కగా ఆ యొక్క కాటికని దిద్దినప్పుడు ఆ కన్నులలో ఉన్నటువంటి అందం అనేటువంటి రెట్టింపు అవుతూ ఉంటుంది. అందుకోసమనే మేము ఆ కాటుకను కూడా ధరించమయ్యా స్వామి ఈ మాసమంతా కూడా.
నీవు లేనప్పుడు ఈ అందం ఎవరి కోసం? నీ అనుగ్రహం కలిగినప్పుడే ఈ యొక్క అందం అనేటువంటి దానికి ఒక చక్కటి రూపం ఏర్పడుతూ ఉంటుంది. అందుకోసమనే ఆ యొక్క కన్ను అనేటువంటిది జ్ఞానానికి సూచించేటువంటిది. కాబట్టి నీవు లేనటువంటి ఈ యొక్క అజ్ఞానంలో మేమందరం కూడా ఉన్నాం. ఎప్పుడైతే నీ దర్శన భాగ్యం కలుగుతుందో నీ ద్వారా మేమందరం కూడా ఆ మార్గశిర స్నానాన్ని ఆచరిస్తామో అప్పుడే ఈ యొక్క కాటికని నీ చేతుల మీదుగా మేము స్వీకరించి ధరింప చేసుకుంటామయ్యా. అంతేకాదు మలరిట్టునాం ముడియో, పుష్పాలు అనేటువంటివి మేము శిగలలో ధరింప చెయ్యమయ్యా స్వామి. ఎందుకంటే ఈ యొక్క పుష్పాలు అనేటువంటివి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని వికాసింప చేస్తూ ఉండడానికి ఆ యొక్క పుష్పాలన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి. అలా వికసించినటువంటి ఆ యొక్క పుష్పాలు భగవంతుని యొక్క పాదాల వద్దకు వెళ్ళినప్పుడే వారికి పరిపక్వత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయితే భగవంతుడి పాదాల దగ్గరికి వెళ్ళాలి పుష్పాలు, లేదంటే అయితే ఆడవారి యొక్క శిరస్సులో ఆ యొక్క శిఖలోకి వెళ్తూ ఉండాలి. అలా ధరింప చేస్తూ ఉండాలి. ఆ కేశపాశ్రాలు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో దానికి పరిపూర్ణత్వం కలుగుతూ ఉంటుంది. లేదంటే భగవంతుడి యొక్క చరణాల వద్ద ఉంటూ ఉండాలి. అదే ఆ యొక్క పుష్పాలకు ఉన్నటువంటి భోగ చిహ్నము, అంటే భోగత్వం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆ యొక్క పుష్పాలన్నీ కూడా మేము అలంకరించుకోము. నీ అనుగ్రహాన్ని పొందింపజేసేటువంటివి కాబట్టి, నీకు అనుకూలంగా ఉన్నటువంటివి కాబట్టి వాటిని మేము ఇప్పుడు ధరింపజేసుకోమయ్యా స్వామి. అవి నీ ద్వారానే మేము స్వీకరించాలి. అందుకే మలరిట్టునా ముడియోం శయ్యాదన శయ్యోం తీక్కురలే చిన్నోదోం. అంతేకాకుండా ఇవన్నీ కాకుండా మా పెద్దలు చేయనటువంటి పనులు, మా పెద్దలు చెప్పనటువంటి పనులు కూడా మేమేమి కూడా చెయ్యము. వారు ఏ పద్ధతి ప్రకారంగా చేయాలని చెప్పారో, ఏ నియమానుసారంగా వెళ్ళాలని చెప్పారో అలాగే మేము పెద్దల మాటను గౌరవిస్తూ ముందడికి వెళ్తూ ఉంటామయ్యా. శాస్త్రంలో లేనటువంటి పద్ధతులు మేము చేయము. శాస్త్రంలో నిషిద్ధమైనటువంటి కర్మలు మేము ఆచరించము. ఆ శాస్త్ర ప్రకారంగా మాత్రమే మేము వెళుతూ ఆ పెద్దలు చెప్పినటువంటి ఆ యొక్క పద్ధతి ప్రకారంగా శయ్యాదన శయ్యోం తీక్కురలే చెన్రోదం, ఆ విధంగా మాత్రమే మేమందరం కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయాలనుకుంటున్నామయ్యా. తీక్కురలే చెన్రోదం అయ్యముం పిచ్చయం ఆయిందనయం కైకాట్టి. అంతేకాదు స్వామి, ఇతరులకి అనర్థం కలిగేటువంటి, ఇతరులకి ఇబ్బంది కలిగింపచేసేటువంటి పనులు కూడా మేమేవి కూడా ఆచరించమయ్యా. ఏదైతే నీ యొక్క ఉపాయాన్ని నిన్ను పొందడం కోసం కలిగేటువంటి తత్వాలు ఏవైతే ఉంటాయో వాటన్ని కూడా కీర్తిస్తూ వాటి ద్వారానే మేమందరికి కూడా వెళ్తూ ఉంటాం. కానీ ఇతరులకు ఇబ్బంది కలిగింపచేసేటువంటి పనులు మేము ఆచరించము. అయ్యమం పిచ్చయం ఆయిందనయం కైకాటి. అంతేకాకుండా ఈ మాసంలో మేమందరం కూడా దానమును భిక్షమును చాలునన్నంత వరకు కూడా వేస్తూ ఉంటాం. ఈ చాలు అనేటువంటిది ఏంటి అంటే, మనకి ఆనాటి కాలంలో అయోధ్యలో కూడా అన్నీ కూడా పరిపూర్ణంగా ఉండేటువంటి వాటి అక్కడ దానములు కానివ్వండి ఏది కాని ఎవరు కూడా అడగకుండా వారికి అన్నీ కూడా ఇప్పింపజేసినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇది కావాలి అనకముందే ఇచ్చినటువంటి, అందుకే ధర్మ పరిపాలకుడు రామచంద్రమూర్తి. అక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలింపజేశాట స్వామి. అలాగే ఇక్కడ శ్రీకృష్ణావతారంలో నీ యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకే మేమందరం కూడా ఉన్నాం కదా. మేము చేసేటువంటి ఈ యొక్క దానాల్లో కూడా ఏవైతే ఈ మాసంలో చేస్తూ ఉంటామో అవన్నీ కూడా వారు చాలు అనేంత వరకు కూడా మేము సమర్పిస్తూనే ఉంటాము. అంటే ఆ ఎదుటి వారికి తృప్తి కలిగి స్వామి యొక్క అనుగ్రహం పొందడం వరకు మేము సహకరిస్తూనే ఉంటామయ్యా. అందుకే ఉయ్యుమారిన్ని ఉగందే లోరెంబావాయ్. ఈ విధంగా మేము యొక్క నియమాలన్నీ కూడా పెట్టుకొని నీ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసమై మేము ముందడికి వెళ్తున్నామయ్యా. కాబట్టి మాకు అనుగ్రహాన్ని కలిగింపజేసేటట్టుగా ఈ యొక్క వ్రతాన్ని మేము చక్కగా ఆచరింపజేసేటట్టుగా నీ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపజేయవయ్యా స్వామి అని గోపికలందరూ కూడా ఆ పాలకడల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్వామిని ప్రార్థిస్తూ ఈ 2వ రోజు పాశ్రంలో గోపికలందరూ కూడా స్వామిని కీర్తించారు. జై శ్రీమన్నారాయణ. రేపటి రోజు మరి 3వ పాశ్రంలో గోపికలు ఏ విధంగా స్వామిని కీర్తిస్తూ ఉంటారో వాటి గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.